రేపు చంపేస్తారని పేతురుకి తెలిసినా సరే, పేతురట చెరసాల్లో గుర్రక పెట్టి మరీ నిద్రపోతా ఉన్నాడు. అసలు ఎలా సాధ్యమైంది అది? దేవుని దూత వచ్చి లేపి తట్టి చెప్పులేసుకో, నడుం బిగించు, బయటికి రా అని చెప్పంటే లేచాడట, నడుం బిగించాడట, చెప్పులేసుకున్నాడట, బయటకు వచ్చాడట. బయటకు వచ్చి ఏమైంది నాకు అంటే, నిద్రలో ఏమైనా నడిచి బయటకు వచ్చానా, ఏం జరిగింది అంటున్నాడంటే ఎలాంటి నిద్రపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అది నమ్మకము అని అంటే ఏది నమ్మకం అంటే? ఏది నమ్మకం అంటే, నా చుట్టూ ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, నా చుట్టూ ఎటువంటి అపాయము ప్రమాదము పొంచి ఉండనివ్వండి, నేను నమ్ముకున్న నా దేవుని మీద నేను ఆనుకొని ఉన్నాను కనుక ఆ ప్రాణము ఎలా ఉందట? మౌనంగా ఉంది. అమ్మా సహోదరుడా, సహోదరి, నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నిజంగా మన దేవుణ్ణి నమ్మినట్లయితే కమ్ వాట్ మే, ఏమైనా కానివ్వండి, ఏమైనా రానివ్వండి, అది ఆయనను దాటితే తప్ప నీ దగ్గరకు వచ్చే ఛాన్స్ లేనే లేదో.